ధ్యానం చేసినా, పూజ చేసినా, పారాయణ చేసినా చేసే ప్రధానమైన ఫిర్యాదు ఏమిటి అంటే మనస్సు నిలబడడం లేదండి. అందరికీ ఇదే బాధ, మీకు కాదు నాకు అంతే. మాకేదో అక్కడ నిలబడిపోతుందో అనుకోండి, ఈ మనస్సు కంటే పెద్ద శత్రువు ఏదీ లేదు మనకి. పోనీ దాన్ని శత్రువుగా భావిద్దామంటే ఆ మనస్సే మనం. నేను అది ఏదనుకుంటున్నావు అది మనస్సే. ఆలోచన అంటే మనస్సు, మన ఆలోచనే మనం లేకుండా ఆలోచన లేదు. ఆలోచన వేరు, మనం వేరు కాదు. ఆలోచనే మనం. ఆలోచన కంటే అతీతంగా ఉండేది ఆత్మ, అది మనం అని తెలుసుకోగలిగితే మనస్సు పోయినట్టే లెక్క. అందుకని ఆలోచనే మనం. ఆ ఆలోచనని ఆపడం ఎలాగా? ఎందుకంటే మీరు ఏ పని చేయండి, సూత్రపారాయణ చేయండి, లలితా సహస్రం పట్టుకుని 10 శ్లోకాలు నడిచేసరికి ఎటో వెళ్ళిపోయింది మనస్సు. మళ్ళీ తీసుకొచ్చి మీరు ఎక్కడ పెడతారు, మళ్ళీ ఎటో వెళ్ళింది. విచిత్రం, పారాయణ నడుస్తూనే ఉంటుందండి, అది ఆగట్లేదు. అంటే టేప్ రికార్డర్కి మనకి తేడా ఏం లేదు. నిజం చెప్పాలంటే టేప్ రికార్డర్ ఆపితే కానీ ఆగదు కదా. మనం ఏ పని చేసుకున్నా అది నడుస్తుంది. పారాయణ కూడా మనం ఏం ఆలోచిస్తున్నా నడుస్తుందంటే అంటే మనస్సులో ఎన్ని పొరలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. లేకపోతే మేము అవధానం చేయగలమా? ఒకేసారి అష్టావధానంలో 8 అంశాలు ఉంటే నిషిద్ధాక్షరకు ఒక పద్యం ఏదో ప్రశ్న ఏదో అడిగితే దానికి ఒక పాదం చెప్పి మళ్ళీ అది అలా మనస్సులో పెట్టుకుని మళ్ళీ సమస్యలోకి వెళ్ళి, అది అలా మనస్సులో పెట్టుకుని మళ్ళీ దత్తపదిలోకి వెళ్ళి, అది అలా మనస్సులో పెట్టుకుని మళ్ళీ వర్ణనాంశంలోకి వెళ్ళి, అది అలా మనస్సులో పెట్టుకుని సంపూర్ణమైన పద్యం 4 పాదాలు ఆశువు చెప్పి, అది అలా ఇవన్నీ అలా మనస్సులో పెట్టుకుని పురాణంలో ఒక శ్లోకం చదివితే వ్యాఖ్యానం చేసి, వీటన్నిటి మధ్యలో ఎవరో అక్షరాలు కాగితాల మీద రాసి 30 అక్షరాలు అలా 5 నిమిషాలు కూడా చెప్పున వరుసలాగా కూడా ఇవ్వకుండా 24ది, 7ది, 13ది, 6ది ఇలాగా క్రమరహితంగా ఓ 25 అక్షరాలు ఇస్తే వాటన్నిటినీ మనస్సులో పెట్టుకుని ఆ చీటీలు అక్కడే పారేసి అవన్నీ కలిపి వాక్యం తిరిగి అప్పచెప్పి మధ్యలో అప్రస్తుత ప్రసంగం పేరు మీద అడ్డదిడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తుంటే వాళ్ళ మీద కోప్పడకుండా చమత్కారంగా జవాబు చెప్పడం ఎలా సాధ్యం అవుతుందండి? మనస్సులో ఎన్నో పొరలు లేకపోతే, మనస్సు అఖండమైంది కాకపోతే. అదంతా మానసిక విన్యాసం. అవధానం హృదయానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది కాదు. అవధానం బుద్ధికి మనస్సుకి సంబంధించింది. అవధానం ఒక మేధా ప్రక్రియ, అది ఆత్మకు సంబంధించింది కాదు. అవధానాలు 1,000 చేసినా ఆత్మజ్ఞానం కలుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు. పీఠాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఆభరణాలు వస్తాయి, అన్నీ వస్తాయి, జ్ఞానం వస్తుందని ఏం లేదు ఇక్కడ. అవధానానికి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు. కానీ అవధానం లోతుల్లోకి వెళ్ళి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని మూలాన్ని పరిశీలిస్తే అది పట్టుకుంటే ఆత్మజ్ఞానం కలిగినట్టే, తిరుగులేదు ఇంక. కానీ అది పట్టుకుంటే వచ్చే ఇబ్బంది ఏమిటంటే పట్టుకున్న వెంటనే అవధానాలు మానేస్తాయి. అసలు మూలం అర్థమైతే దాని జోలికి అలా ఎందుకు సర్కస్ బీట్లు పని లేక అని ఉంటుంది, వెంటనే అనిపిస్తుంది. తిప్పమింక జనని రమ్యాక్షర క్షోణికిన్ అని మారిపోతారు వెంటనే. ఇది ఉంది ఎప్పుడు కూడా, ఏ కర్మకైనా అంతే. ఏ పని ద్వారానైనా మీరు ఆత్మజ్ఞానం పొందవచ్చు. అవధానాలు కాదు, అప్పడాలు ఒత్తడం ద్వారా కూడా ఆత్మజ్ఞానం పొందొచ్చు. దాన్ని తేలిక పనిగా భావించొద్దు. అప్పడమొత్తి చూడు అది తినినప్పుడే ఆశలు వీడు అని ఒక పాటే ఉంది, పూర్వం మా అమ్మగారు పాడేది. అప్పడం ఒత్తి చూడవయ్యా, అది తింటే ఆశలు పోతాయన్న. ఏమిటంటే అందులో జిల్లేడు రసం ఏమేయాలి, పిండి ఏమేయాలి, ఎలా ఒత్తాలి, దానిపైన పొడవు ఏమిటి రాయాలి, ఇవన్నీ వేదాంత పరంగా చెప్పారు. అంటే అప్పడాలు ఒత్తే పని ద్వారా కూడా ఆత్మజ్ఞానం పొందొచ్చండి, అవధానాలే చేయక్కర్లేదు. ఈ అప్పడాలు ఎవరి కోసం ఒత్తుతున్నా వాడు తింటాడో తిండో ఇదో దరిద్ర పని, ఎప్పుడో అప్పడాలు ఒత్తడమేనా అని అనుకోకుండా, అప్పడాల కర్మని కనిపించిన వాడి మీద విసిరేయకుండా దాని లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే అప్పడాల ద్వారా కూడా ఆత్మజ్ఞానం పొందవచ్చు. ఏ పనైనా సరే ఆ పొందడానికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే మనస్సే. అదే సరిగ్గా 6వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నిస్తే కృష్ణుడు సమాధానం చెబుతున్నాడు. మనో దుర్నిగ్రహం చలం. అర్జున, నువ్వు చెప్పింది నిజమే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ముందు ఎప్పుడు ఇందాక గురువైద్యులు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే వాదనలో ఎదుటివాడు చెప్పిన దాన్ని ముందు మెచ్చుకోవాలి, అంగీకరించాలి. నీకేం తెలుసు అన్నట్టుగా ఉండకూడదు. అహంకారం ప్రవేశించిందంటే కష్టం, అవతలవాడు గెలుస్తాడు. అహం ప్రవేశించనివ్వకూడదు. అహం ప్రవేశించకుండా మన పని మనం చేస్తే ఏ పనైనా బాగానే ఉంటుంది. అహం ప్రవేశించిందంటే ఎలా ఉంటుందో చెప్పాలి. పాశ్చాత్య దేశాల్లో ఓ గిటార్ విద్వాంసుడు ఉండేవాడు, అద్భుతంగా గిటార్ వాయించేవాడు. ఆయన గిటార్ కచేరీ అంటే లక్షల మంది వచ్చేవారు టిక్కెట్లు కొనుక్కొని, సరదాగా ఊరికే రావడం కాదు, టిక్కెట్లు కొనుక్కొని లక్షల మంది.
3 నెలల ముందు అన్ని టికెట్లు బుక్ అయిపోయాయి. ఆయన ఒకసారి ఎప్పుడో పెద్ద పురస్కారం అది ఆయనకు వచ్చినప్పుడు పత్రికల వాళ్ళు ఆయనతో మాట్లాడుతూ ఇంత అద్భుతంగా ఎలా వాయించగలుగుతున్నారండి గిటార్ అని అడిగారు. ఆయన ఏమన్నాడంటే విచిత్రంగా, నా గిటార్కి మధురమైన రాగాలు పలికే శక్తి ఉంది, నా వేళ్లకి వాటిని మీటగలిగిన శక్తి ఉంది, ఈ రెండింటినీ ఏకం చేసి నేను పక్కకి తప్పుకుంటాను, అందుకని బాగుంది పాట అన్నాడు ఆయన. ఇది చాలా వేదాంతపరమైన మాట. నా గిటార్కి గొప్ప రాగాలు పలికించేటువంటి శక్తి ఉంది, పలికే శక్తి ఉంది, వాటిని మీటగలిగినటువంటి శక్తి నా వేళ్లకుంది, ఈ రెండూ కలిపి నేను పక్కకి తప్పుకుంటాను అన్నాడు ఆయన. ఆ నేను పక్కకి తప్పుకోవడంలో ఉంది. మనం చాలా పనుల్లో ఎందుకు విఫలం అవుతామంటే ఆ నేనే పెద్ద బంకలా పట్టుకుంటుంది. నేను గెలవాలి, నేను తప్పితే ఇంకెవడికి దక్కదు, ఈ అవకాశం నాకే వచ్చింది, ఒకవేళ ఓడిపోతే నేనే ఓడిపోయా, ఈ మధ్య ఏమిటో 6 నెలలుగా ఓడిపోతూనే ఉన్నా అని ఎవడికో చెయ్యో కాలో చూపిస్తాం, వాడు మొత్తం చెయ్యి కాలు విరిగేంత ఖర్చు చేస్తాడు అక్కడ. నీ జాతకం బాగులేదని. జాతకం సమస్య కాదు, అది ఆత్మవిశ్వాసం సమస్య. వరుసగా ఓటములు సంభవించినా సరే అది మనకు కాదు, అది నాకే ఎందుకు జరుగుతున్నాయి, ఊళ్ళో ఎంతమంది ఉండగా, ఈ దరిద్రపు ఆలోచన ఏమిటి? ఈ 6 నెలల్లోనే మనకి కలిగిన విజయాలు కూడా కొన్ని ఉంటాయి. మన మనస్సు ఎంత మాయ చేస్తుంది అంటే అపజయాలు గుర్తు చేసుకుంటున్నంతసేపు వరుసగా అవే వస్తాయి. మీరు స్మార్ట్ ఫోన్లో చూడండి, నాకు పెద్దగా తెలియదు కానీ చూసిన మహానుభావులు చెబితే విన్నాను నేను. ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం గరికిపాటి నరసింహరావు అని మీరు 4 సార్లు నొక్కారనుకోండి, ఇక మీరు దేనికోసం నొక్కినా ముందు గరికిపాటి కనపడతారు అక్కడ. అదేందుకు ఎలా జరుగుతుంది? వీళ్ళు ఎవరో ఇది చూస్తున్నారు, ఇది ఇష్టం అన్నమాట. అందుకని వెంటనే ఆ కంపెనీ వాళ్ళు దానికి చేసిన ఏర్పాటు ఏమిటంటే ఆ ప్రకారం వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని మొత్తం అశ్లీలానికి కూడా అన్వయించుకోండి, మీరు పొరపాటును చూశారంటే అవి వస్తాయి. సరిగ్గా మనస్సు అంతే. మనస్సు స్మార్ట్ ఫోన్ అర్థమైతే మనస్సు అర్థమవుతుంది. మనస్సులో మీరు ద్వేషం గురించి ద్వేషపుయుక్తంగా ఆలోచించడం మొదలు పెడితే ద్వేషాత్మకమైన సంఘటనలే వచ్చేస్తూ ఉంటాయి వరుసగా. ఇంకా ద్వేషం, బాబోయ్ నీకు ఎంత అన్యాయం చేసేసారు, ఇలా ఊరుకుంటున్నారు అని రెచ్చగొట్టేస్తాయి. మనస్సే రెచ్చగొట్టేస్తుంది. వెంటనే వాళ్ళని చంపేద్దాం అనిపిస్తుంది. చివరికి వాళ్ళు చచ్చిపోయి సుఖపడతారు, మనం జైల్లో పడతాం జీవితం అంతా. ఆ కోపంలో ఏమవుతుంది? రెచ్చగొట్టబట్టే కదా హత్యలు చేసేది, మామూలుగా ఉంటే ఎవరు చేస్తారండి? మనస్సు ఏం చేస్తుంటే ఒక వ్యక్తి మీద ఏదో కోపంతో మనం ఆలోచిస్తూ ఉంటే ఆ కోపానికి సంబంధించి ఆయన హిస్టరీ అంతా ఉంటుంది కదా, అది మొత్తం మన దగ్గర పంపిస్తుంది. గూగుల్ సెర్చ్లో వెతకక్కర్లేదు, ఇంకా చూసుకో వాడు ఎన్ని చేశాడు, మనకు కాదు ఇతరులకు చేసినవి కూడా. ఇవన్నీ కలిపేసరికి మనం రెచ్చిపోతాం, వెంటనే ఏదో చేసేస్తాం. ఇదే సరిగ్గా స్మార్ట్ ఫోన్ అర్థమైతే మనస్సు అర్థం. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో దానికి సంబంధించిన సమాచారం వెంటనే పంపించేస్తుంది మనస్సు. లోతుల్లోంచి కెలికి పైకి తీసి 40 అడుగుల లోతులోంచి పైకి తీసేస్తుంది బావిలో నీళ్ళు. చూసుకోండి, మంచి అయినా అంతే. మీరు శంకర సాహిత్యం గురించి ఒక తపనతో మీరు ప్రయత్నించి మనస్సులో ఆలోచిస్తూ ఉంటే అప్రయత్నంగా మీకు 4 రోజుల్లో మీకు కావాల్సిన పుస్తకం దొరుకుతుందండి. నేను అనుభవించి చెబుతున్నా. తపన. నాకు దీనికి సమాధానం దొరకలా, కావాలి అంటే ఆశ్చర్యకరంగా నేను రాత్రంతా దాని గురించి తపనపడి అమ్మవారికి దండం పెట్టుకుని, ఫోన్లేమమ్మా నువ్వు దొరికేలా చేయి, నేనేం చేయను, నిద్ర మానేసుకుంటానా, పొద్దున్నే బోళ్ళు పనులు ఉన్నాయి అని మానేసి పడుకుంటే పొద్దున్న నేను చదివేటువంటి పూజ పారాయణ సంధ్యావందనం దగ్గర చదివే గ్రంథాలు నాకు 5 ఉంటాయి ఖచ్చితంగా. గంటలో 5 పూర్తవలసిందే. ఏది 4 పేజీలు మెన్సదు లెక్క, 10 నిమిషాల్లో అయిపోవలసింది ఏదైనా. అందులో ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలే అంతే. అలా మొత్తం 40 ఏళ్ళుగా చదువుతుంటే ఇంత వాళ్ళవయ్యాం, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం. ఊరికే వస్తుందా ఇది? గంటలో 5 గ్రంథాలు అయిపోవాలి, ఏది 10 నిమిషాలు దాటద్దు, అంతే లెక్క. 5 రోజు చదవాల్సిందే. అందులో ఒకటి అయిపోయిందంటే తీసే ఇంకోటి పెట్టే. ఈ రకంగానే శంకర సాహిత్యం తెనాలి సాధన గ్రంథ మండలి వాళ్ళు 21 సంపుటాలు వేస్తే 21 సంపుటాలు పూర్తిగా ప్రత్యక్షరం చదివారు. ఇప్పుడు 2వ సారి చదువుతున్నాను కాబట్టి కాగితం లేకుండా పుస్తకం లేకుండా మాట్లాడగలుగుతున్నాం. పైనుంచి ఏదో వచ్చేసిందంటే మీ అమాయకత్వానికి నమస్కారం. కష్టపడి కృషి చేస్తేనే వస్తుంది, పైనుంచి ఏమీ రాదు, వాన వస్తుంది అంతే. ఆయనకి ఏదో భగవత్ కటాక్షం ఉందండి, ఉపాసన ఉందండి, అలా పైనుంచి చూస్తున్నాను, ఏమి రాదమ్మా. పైనుంచి ఏమైనా వస్తే ముందు జుట్టు వచ్చేదిగా, రాలేదుగా. ఈ మాటలు ఊరికే నమ్ముకుని అనవసరంగా సెంటిమెంట్లు పెట్టుకుని బాధపడకండి. వారెవరో గొప్పవారు, వారు అవతార పురుషులు, వారికి అన్నీ వచ్చేస్తే మనకి ఏది రాదు. లేదు, నాకు మళ్ళీ కృషి చేస్తే ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. మనం చెయ్యం, బద్ధకం అంతే. అలాగే దేనికోసం తపన పడితే అది దొరికినట్టుగా నాకు ఆ గ్రంథాల్లో దొరికేది. రాత్రి ఏదో అనుమానం ఉండి ఇది దొరికితే బాగుండంటే మర్నాడు ఎవరితో ఫోన్ మాటల్లో ఏ గురువు గారు చెప్పడమో లేదా ఆ గ్రంథాల్లో వచ్చేది. ఈ గ్రంథానికి దీనికి సంబంధం ఏంటంటే అదే అమ్మవారి మాయ.